హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. యూట్యూబ్ వాడు నా దగ్గర నుంచి డబ్బులు అనేవి దొబ్బేశాడు. అదే విధంగా అనేది ఈ వీడియోలో ఒకసారిగా చెప్పబోతున్నాను. నా దగ్గర నుంచే కాదు, నాలాంటి వాళ్ళు చిన్న చిన్న క్రియేటర్స్ చాలామంది అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి కూడా డబ్బులు అనేవి లాగేస్తున్నారు అనమాట. అది ఏ విధంగా అనేది ఈ వీడియోలో నేనైతే మీతో చెప్పబోతున్నాను. ఓకే, అండ్ ఈ వీడియోని చిన్న చిన్న క్రియేటర్స్ చూస్తుంటే మాత్రం డెఫినెట్లీ నేను కూడా క్రియేటర్నే బ్రో అని డెఫినెట్లీ కామెంట్ చేయండి. అలాగే మామూలు ప్రజలు చూస్తుంటే మాత్రం జస్ట్ తెలుసుకోండి అంతే. మా ద్వారా మాలాంటి చిన్న క్రియేటర్స్ ద్వారా కూడా యూట్యూబ్ వాడు డబ్బులు అనేవి లాగేస్తుండనమాట. అయితే మనం మెయిన్ టాపిక్ గురించి మాట్లాడుకునే ముందు వీడియోని చూసిన ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేయండి ప్లీజ్ గైస్. కొత్తగా చూస్తున్నా ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ అండ్ డూ సపోర్ట్ గైస్. అలాగే వీడియోని ఎండ్ వరకు చూడండి. ఓకే, మనం క్లియర్గా మాట్లాడుకుంటే 2 లక్షలు వ్యూస్ అనేవి దాటి రావాలి. అలాగే 2 లక్షల వ్యూస్ వస్తేనే మనకి 4000 వాచ్ అవర్స్ అనేది కంప్లీట్ అవుతుంది. అప్పుడు మోనిటైజేషన్ చేసుకోవడానికి అప్లై బటన్ అనేది క్లియర్గా కనిపించడం అయితే జరుగుతుంది. అయితే నాకైతే మోనిటైజేషన్ అవ్వలేదు. 1000 మంది సబ్స్క్రైబర్స్ రావడం జరిగింది. అలాగే 1,57,000 వ్యూస్ అనేవి రావడం జరిగింది. ఇలాగైతే నా ఛానల్ అయితే ఉంది. నేనైతే మోనిటైజేషన్కి దగ్గరలో అయితే ఉన్నాను. ఓకే, నా ఛానల్ పరిస్థితి అయితే ఈ విధంగా అయితే ఉంది. అయితే నా దగ్గర 1,57,000 వ్యూస్కి తగ్గట్టుగా మొత్తానికి డబ్బులు అనేవి యూట్యూబ్ వాడు లాగేశాడు. అదే విధంగా అంటే మన ఛానల్లో లాంగ్ వీడియోస్ ద్వారా యాడ్స్ అనేవి ప్లే అవుతాయి కదా. ఎగ్జాంపుల్గా చూసుకోవచ్చు, ఒక యాడ్ కాస్ట్ అనేది ఒక 100 రూపీస్ అనుకోండి. ఇక్కడ 2 పర్సన్స్కి పంచాలన్నమాట ఒక యాడ్ అనేది. అది ఎవరెవరంటే, ఒకటి మనం క్రియేటర్స్, ఓకే, యూట్యూబ్లో వీడియో చేసే వాళ్ళకి. మరొకటి యూట్యూబ్ వాడనమాట, యూట్యూబ్ యాప్ అనేది రన్నింగ్ అవుతుంది కదా, అతను. ఇలాగా ఇద్దరికైతే ఆ యాడ్ ప్లే చేసేవాడు మనీ అనేది ఒక 100 రూపీస్ ఇస్తే, అండ్ మనకు వచ్చేసి ఒక 55 రూపీస్ క్రియేటర్స్కి ఇస్తున్నాడు. అలాగే తను వచ్చేసి యూట్యూబ్ వాడు 45% మాత్రమే తీసుకుంటున్నాడు. ఇలాగా 100% అనేది కంప్లీట్ అవుతుంది. ఈ విధంగా క్రియేటర్స్కి ఎక్కువ ఇస్తూ యూట్యూబ్ వాడు సగం మనీ తీసుకుంటున్నాడు కదా. ఈ విధంగా యూట్యూబ్ అనేది రన్నింగ్ అవుతుంటుంది. ఓకే, ఒక విధంగా క్రియేటర్ డెవలప్ అవుతుంటాడు, ఒక విధంగా యూట్యూబ్ కూడా చాలా బాగా గ్రో అవుతుంటుంది అనమాట. ఇలా ఉన్నప్పుడు ఇప్పుడు నేను స్టార్టింగ్లో మీకు చెప్పాను కదా, మోనిటైజేషన్ చేసుకుంటేనే ఒక క్రియేటర్గా యూట్యూబ్లో వీడియోస్ చేసే వాళ్ళకి మాత్రమే ఒక క్రియేటర్గా డబ్బులు అనేది వస్తాయి. అది కూడా 1000 మంది సబ్స్క్రైబర్స్ రావాలి, 4000 వాచ్ అవర్స్, 4000 గంటలు అనేది లాంగ్ వీడియోస్ ద్వారా పూర్తవ్వాలి. అప్పుడు మోనిటైజేషన్కి అప్లై చేసుకుంటేనే మాత్రమే ఇలాగ యూట్యూబ్లో వీడియోస్ చేస్తున్న వాళ్ళకి డబ్బులు వస్తాయి. ఒకవేళ మోనిటైజేషన్కి అప్లై చేసుకోకుండా ఇలాగా వీడియోస్ చేసుకుంటూ మనకి 4000 గంటలు పూర్తి అవ్వలేదనుకోండి, అలాగే 1000 మంది సబ్స్క్రైబర్స్ రాలేదనుకోండి, మనం వీడియోస్ చేసిన యూజ్ఫుల్గా అనేది ఉండదన్నమాట. ఎందుకంటే మన దగ్గర నుంచి డబ్బులు అనేవి ఈ 55% అనేది మొత్తం కూడా 100కి 100% యూట్యూబ్ వాడే మన దగ్గర నుంచి లాగేసుకుంటాడు. అందుకే ఎంత త్వరగా యూట్యూబ్ మోనిటైజేషన్ చేసుకుంటే అంతే మంచిదన్నమాట యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే వాళ్ళకి. అంటే చిన్న చిన్న క్రియేటర్స్ నుంచి పెద్ద క్రియేటర్స్ వరకు అనమాట. ఈ యూట్యూబ్లో వీడియోస్ చేసుకునే క్రియేటర్స్కి త్వరగా మోనిటైజేషన్ చేసుకుంటేనే యూజ్ఫుల్గా ఉంటుంది. మోనిటైజేషన్ చేసుకోకుండా అలా ఉన్నారనుకోండి, మనకు ఒక్క రూపాయి కూడా రాదనమాట. ఆ విధంగా అయితే యూట్యూబ్ అనేది ఉంటుంది. ఈ యూట్యూబ్లో మన వీడియోలో ఒక యాడ్ అనేది ప్లే అవుతుంది అనుకోండి, దాని కాస్ట్ 100 రూపాయలు అనుకోండి. ఆ 100కి 100% మొత్తం యూట్యూబ్ వాడి తీసేసుకుంటున్నాడు. ఎప్పుడైతే మోనిటైజేషన్ చేసుకుంటామో అప్పుడు మనకైతే ఒక 55% మాత్రం మనకైతే రావడం జరుగుతుంది. అలాగా ఇస్తూ ఉంటాడు. ఈ విధంగా అయితే ఉంటుంది ఫ్రెండ్. మనమైతే మోనిటైజేషన్ ఎప్పుడు చేసుకుంటామో అప్పుడే మనీ రావడం అయితే జరుగుతుంది. అంతదాకా ఒక్క రూపాయి కూడా ఆశించకూడదు. అంతదాకా మొత్తం కూడా మన దగ్గర నుంచి యూట్యూబ్ వాడే తీసుకుంటూ ఉంటాడు మనీ అనేది. 100కి 100% తీసుకుంటూనే ఉంటాడు. మనమైతే మోనిటైజేషన్ ఎప్పుడు చేసుకుంటామో అప్పటిదాకా అనమాట మన దగ్గర నుంచి డబ్బులు అనేవి దొబ్బేస్తూనే ఉంటాడు యూట్యూబ్ వాడు. యూట్యూబ్ వాడికే చాలా అయితే చాలా బెస్ట్ అనమాట. ఇలాగా మోనిటైజేషన్ చేసుకోకుండా వీడియోస్ చేసుకునే వాళ్ళు లక్షల్లోనే నాలాంటి చిన్న చిన్న క్రియేటర్స్ అయితే ఉన్నారు. వాళ్ళ దగ్గర నుంచి, అంతమంది దగ్గర నుంచి కూడా మనీ అనేది యూట్యూబ్ వాడు అలాగే లాగేస్తున్నాడు. 100% యూట్యూబ్ వాడికే డబ్బులు అనేవి ఈ చిన్న చిన్న క్రియేటర్స్ ద్వారా వెళ్ళిపోతున్నాయి అన్నమాట. ఈ విధంగా ఇదే ఫ్రెండ్స్, మీరైతే తమ్నెల్లో చూసింది. ఇప్పటిదాకా 1,57,000 వ్యూస్ వచ్చాయి నాకు. ఆ వ్యూస్ అన్నిటికీ సంబంధించి మొత్తం డబ్బులు కూడా యూట్యూబ్ వాడే లాగేశాడు ఫైనల్లీ. ఇది గైస్, మధ్యలో కొంచెం చెప్పిందే చెప్పి కొంచెం ఇబ్బంది పెట్టుంటాను. కొంచెం కట్ చేసే ప్రయత్నం చేస్తాను. ఓకే,
చెప్పిందే చెప్పి ఆల్రెడీ ఎన్నోసార్లు చెప్పాను అనమాట. ఫైనల్ ఇది మీకైతే అర్థమైంది అనుకుంటా. వీడియో చివరి దాకా చూసిన వాళ్ళకైతే క్లియర్గా అర్థమవుద్ది. ఓకే, మోనిటైజేషన్ చేసుకున్న తర్వాత మాత్రమే యూట్యూబ్లో వీడియోస్ ఈ విధంగా చేసుకునే వాళ్ళకి మనీ అనేది వస్తుంది. అంతదాకా మన డబ్బులు అనేవి యూట్యూబ్ వాడే దొబ్బేస్తుంటాడు. ఫైనల్ ఇది గైస్, కన్క్లూజన్ వచ్చేసి మీకైతే అర్థమైంది అనుకుంటా. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే గైస్. వీడియోని ఇప్పటి వరకు ఇక్కడ దాకా చూసుంటే థ్యాంక్ యూ సో మచ్, థ్యాంక్ యూ సో మచ్. ఫైనల్ ఈ వీడియో అయితే ఇంతే. వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరూ లైక్ చేయండి. అలాగే మన ఛానల్ని కొత్తగా చూస్తున్న వీడియో కింద సబ్స్క్రైబ్ బటన్ ఉంటుంది, దానిపై క్లిక్ చేసి సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ఓకే, మీరు ఎంతమంది ఈ విషయాన్ని కొత్తగా తెలుసుకుంటున్నారు డెఫినెట్లీ కామెంట్ చేయండి. ఓకే, కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. ఓకేనా? వీడియోని ఎవరైతే కొత్తగా చూస్తున్నారో డెఫినెట్లీ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసి కొంచెం సపోర్ట్ చేస్తారని కోరుకుంటున్నాను. ఓకే, ఫైనల్లీ మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. బాయ్ ఫ్రెండ్స్, బాయ్ బాయ్ అండ్ జై హింద్ గైస్.